జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తనకు అవకాశం కల్పించిన పవన్ కు లింగమనేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. లింగమనేని రమేష్ నామినేషన్ కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. లింగమనేని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వనితారాణికి సమర్పించగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయ్ కుమార్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నామినేషన్ అనంతరం లింగమనేని రమేష్ తనను ఎంపిక చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభకు వెళ్లిన తర్వాత తన కార్యాచరణపై మరోసారి అన్ని వివరాలు తెలియజేస్తానని లింగమనేని చెప్పారు. రాజ్యసభకు నామినేషన్ వేశాను. జనసేన అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా కూటమి తరపున అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సబ్మిట్ చేసి వచ్చాం. మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ రాజ్యసభలో అడుగు పెట్టబోతోందని ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి కష్టపడి పనిచేసిన వారిని పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు గుర్తించి తగిన గౌరవం ఇస్తున్నారని చెప్పారు. లింగమనేని రమేష్ తెర ముందు కాకుండా తెర వెనక ఉండి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఏపీలో అధికార కూటమిలో భాగమైన జనసేనకు రాజ్యసభలో తొలిసారి ప్రాతినిధ్యం లభిస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా లింగమనేని రమేష్ రాజ్యసభకు వెళ్లనున్నారు. మరోవైపు కూటమి మద్దతుతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.